గ్రామాల్లో సీసీ రోడ్లు పడినాయంటే తెలుగుదేశం ప్రభుత్వం, మౌలిక సదుపాయాలు కల్పించాయంటే తెలుగుదేశం ప్రభుత్వం. సో యూ డన్ లాట్ ఆఫ్ వర్క్ దేర్, వీ నీడ్ టు డూ మోర్. ఇండస్ట్రీ మీరు అన్నారు, వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద పాస్ట్. మీరు ఒక్కసారి తిరుపతికి వెళ్ళి చూడండి, తిరుపతి ఎయిర్పోర్ట్ బయట ఒక్కొక్క కంపెనీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ కి వీ వాంటెడ్ టు బ్రింగ్ ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే మాన్యువల్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి కార్డ్బోర్డ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు, ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్, హౌసింగ్, కేబులింగ్, ఫోన్స్ లో కెమెరా మాడ్యూల్, లిథియం బ్యాటరీ, కీప్యాడ్, దాని తర్వాత దానికి మొత్తం మన హౌసింగ్, ఇవన్నీ కూడా వీ వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్. ఒక్కొక్క కంపెనీ వెతుక్కుంటే వెళ్ళాం. వీ వాంట్ టు బ్రింగ్ ఎంటైర్ ఎకో సిస్టమ్ విత్ ఇన్ 100 kilometers సో దట్ కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విల్ బి లో. సో అట్లా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చి అది మేము పుష్ చేస్తాం. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ విల్ కంటిన్యూ టు డూ. వీ విల్ క్రియేట్ జాబ్స్. మీరు చూస్తే మేము ఇచ్చిన 6 హామీల మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, 20 lakh జాబ్స్. 20 లక్షల ఉద్యోగాలు కానీ మనం చేయగలిగితే ఆంధ్ర రాష్ట్ర ఎకానమీ 2.5 times గ్రో అవుతుందండి. సో ఇట్ ఈస్ బోత్ ఇన్ ద ప్రైవేట్, గవర్నమెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వీఆర్ క్వైట్ సీరియస్ అబౌట్ క్రియేటింగ్ ఓన్లీ జాబ్స్. బికాజ్ నిన్న రాత్రి కూడా నేను కేఎల్రావు కాలనీలో మాట్లాడా, పేదవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, మేము లక్షలు ఖర్చు పెట్టాం, పిల్లల్ని చదివించాం ఉద్యోగాలు. ఒక మహిళ కూడా వచ్చి నాకు చెప్పింది, మావాడు బీటెక్ మెకానికల్ చేశాడు, ఎక్కడ ఉద్యోగాలు లేవు, ఎతుకుతున్నాడు. సో ప్రతి ఇంట్లో ఒకరున్నారు నిరుద్యోగం. సో వీ నీడ్ టు ప్రొవైడ్ మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఫర్ దమ్. అది కూడా మన రాష్ట్రంలోనే చేయాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మంగళగిరికి వచ్చేగల కొన్ని థ్రస్ట్ ఏరియాస్ మేము ఎంచుకున్నాం. ఆ థ్రస్ట్ ఏరియాస్ భాగంగా వీ విల్ డెఫినెట్లీ టేక్ దట్ అప్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వ్యవసాయ రంగంతో మేము ఆనాడు మొదలు పెట్టామండి పాలసీ ఫ్రేమ్వర్క్, అది కింద వరకు ఇంకా అన్ని ప్రాంతాలకు రాలా. రాయలసీమలో ఈరోజు అరటి ఈ స్థాయికి వచ్చిందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అరటి రైతులు చాలా బాగుపడ్డారు. నేను రాయలసీమ ప్రాంతం మొత్తం నడిచిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది, మామిడి పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయొచ్చు. కానీ మామిడి కేవలం మన వెరైటీస్ కాదు, ప్రపంచానికి కావాల్సిన వెరైటీస్ మనం వేయాలి. మన ఆలోచన ఎప్పుడేంటంటే మన వెరైటీస్ మనకు ఉంటాయి, మన వెరైటీస్ వేద్దామని. దాంతో పాటు ఇతర దేశాలకు ఏం వెరైటీస్ కావాలో అది ఎంచుకుని అది వేయాలి. అట్లా ఒక్కొక్కటి వీ హావ్ టు టేక్. ఇప్పుడు డేట్ ఉంది, ఖర్జూరకాయ హ్యూజ్ పొటెన్షియల్. నేను పాదయాత్రలో అనేక పొలాల్లో చూసా, కానీ మొక్క చాలా ఖరీదైంది. సో అది గవర్నమెంట్ షుడ్ క్రియేట్ ఎ రీసెర్చ్ స్టేషన్. సో అట్లా కొన్ని ప్రాంతాల్లో కొన్ని థ్రస్ట్ ఏరియాస్, ఓకే ఇక్కడ మామిడి హబ్ చేద్దాం, ఇక్కడ ఖర్జూరకాయ చేద్దాం, ఇట్లా చేసి వీ నీడ్ టు క్రియేట్ ద ఎంటైర్ ఎకో సిస్టమ్. అంటే పరిశ్రమలు తీసుకురావాలి, ప్రైమరీ ప్రాసెసింగ్, రీసెర్చ్ స్టేషన్స్ తీసుకురావాలి, పీరియాడిక్ సాయిల్ టెస్టింగ్ చేయించుకోవాలి, ఇరిగేషన్ పకడ్బందీగా చేయాలి. ఇదంతా ఇంక్లూజివ్ గా చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ వాంట్ టు డూ ఇన్ అగ్రికల్చర్. వీ హ్యావ్ టు డూ ఇట్ వెరీ సిస్టమేటిక్లీ, వెరీ ఇంక్లూజివ్. ఉభయ గోదావరి జిల్లాకు వచ్చి గల పామ్ ఆయిల్ ఇస్ బిగ్, కానీ పామ్ ఆయిల్ రైతులు కూడా ఒక సంక్షోభంలో ఉన్నారు కదా. బట్ ఇంకో పక్కన మనం పామ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో సపోజ్ మన అంటే కేంద్రంలో రెగ్యులేషన్స్ ఆర్ నాట్ కరెక్ట్. సో ఇన్ఫ్లేషన్ వచ్చే గల ఇంపోర్ట్ డ్యూటీ విపరీతంగా తగ్గించేస్తున్నాం. బట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వచ్చే గల వీఆర్ నాట్ ఏబుల్ టు ఇంక్రీజ్ ఇంపోర్ట్ డ్యూటీ. దానివల్ల డొమెస్టిక్ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. సో అన్నతో నేను మాట్లాడతాను, వీల్ హ్యావ్ టు వర్క్ విత్ కామర్స్ మినిస్ట్రీ టు క్రియేట్ ఆటోమేటెడ్ సార్ట్ ఆఫ్ స్లాబ్ సిస్టమ్. సో ఇన్ఫ్లేషన్ పెడితే అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ షుడ్ బి ఇన్ కంట్రోల్, బట్ అట్ సేమ్ టైం డొమెస్టిక్ రైతుల్ని కాపాడుకోవాలి. సో అట్లా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క థ్రస్ట్ ఫోకస్ ఏరియా ఇవ్వాలి, ఇచ్చి వీల్ టేక్ ఇట్ అప్ క్వైట్ సీరియస్లీ ఇన్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ. గంజాయిలో మునిగి తేలుతున్నారు అని ఈ 4 సంవత్సరాల్లో మనం ఎక్కువ విన్నాం. అంతకు ముందు వరకు గంజాయి సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో లేదు. సో దాన్ని అరికట్టడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది. ప్రస్తుతం ఇక్కడున్న ఆంధ్రులు ఎవ్వరూ కూడా గుండెల మీద చేసుకొని ఇది మా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి లేదు. సో నెక్స్ట్ మేము గుండెల మీద మా అమరావతి మా రాజధాని అని మేము ఎంత గర్వంగా చెప్పుకోగలమో మీరు చేసి చూపించాలి. ఎలా చేస్తారు? తాడేపల్లి టౌన్ లో పెట్టుకున్నాం. అక్కడ 3 వార్డులో కూడా మహిళలు ముందరకు వచ్చి గంజాయి సమస్య చాలా తీవ్రంగా ఉంది, మా పిల్లలు గంజాయికి బానిసలు అయ్యారు, తల్లిదండ్రుల పైన చేసుకుంటున్నారు,
ఇది కొంచెం సీరియస్ గా తీసుకోండి అని చెప్పే పరిస్థితికి వచ్చా. దీనన్నిటికీ రూట్ కాజ్ ఒక వ్యక్తి, అతని పేరు అనంత బాబు. అతను వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ. అతను ట్రైబల్ ఏరియాలో గంజాయిని పెద్ద ఎత్తున ప్రోత్సహించి పోలీసులు కూడా ఆ ఏరియాకి ఎంటర్ కానికుండా చేసి ఈ రోజు కోవిడ్ లాక్డౌన్ ని వాడుకుని ఒక నెట్వర్క్ తయారు చేశాడు. ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే చిత్తూరు జిల్లాకు కూడా గంజాయి వెళ్ళింది. అక్కడ చంద్రగిరి నియోజకవర్గం ఉందండి. చంద్రగిరి నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇట్లా లంచ్ లో బ్రేక్ తీసుకున్నా. ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. ఆ తల్లికి 3 కూతురులమ్మ. పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు. ఆ తల్లి వచ్చి నేను కలిసి మా పాపని కాపాడండి, సీఎంసీకి తీసుకెళ్తే మీరు ఒక్క మాట చెప్పండి అని అడిగేదానికి వచ్చింది. అప్పుడు ఆమె ఇంకో మాట చెప్పింది, మీరు కానీ మా పెద్ద కూతురిని కాపాడబోతే ఆమె నేను చంపేస్తానని. అదేంటమ్మా అంత మాట్లాడినంటే మిగతా 2 కూతురులైనా బాగుపడతారు కదా అని. ఇది కేవలం ఏదో ధనికుల ఇబ్బందో మధ్యతరగతి కుటుంబాల సమస్య కాదు. అన్ని ఎకనామిక్ స్ట్రాటాలు ఉన్న కుటుంబాలను నాశనం చేస్తుంది గంజాయి. ఒక తరం నాశనం చేస్తుంది గంజాయి. దీనికి చెక్ పెట్టాలంటే ముందల ట్రైబల్ ఏరియాలో చెక్ పెట్టాలి. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్స్ పంపించారు, పీరియాడికలీ మ్యాప్ చేసేవారు. అది ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడెక్కడ గంజాయి మొక్కల్లో చూసుకుని ఇమ్మీడియట్ గా స్పెషల్ పార్టీస్ పంపించి అదంతా ధ్వంసం చేశారు. అక్కడున్న ట్రైబల్స్ కి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇచ్చేవారు, కాఫీ ఇచ్చేవారు, ఇతర క్రాప్స్ వాళ్ళకి అందించారు. అది ప్రభుత్వం చేయట్లా. విచిత్రం ఏంటంటే ఎన్ని తెలిసి అదే వ్యక్తిని ఇలాంటి వేదిక పైన పక్కన కూర్చోబెట్టుకుంటారు ముఖ్యమంత్రి. రివ్యూ మీటింగ్ లో పిలుస్తారు. హీఈస్ అన్ అక్యూజ్డ్ ఇన్ అ మర్డర్. వాళ్ళ డ్రైవర్, దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకుంటాడు. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఈజ్ గివింగ్ టు సొసైటీ? అలాంటి వాళ్ళు పాలకులు అయితే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఈ రోజు గంజా ట్రేడ్ లో మొత్తం వైకాపా నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీ విల్ పుట్ అ చెక్ టు ఇట్. విల్ బి వెరీ ఫర్మ్ అబౌట్ ఇట్. నాట్ ఓన్లీ అబౌట్ గంజాయి, డ్రగ్స్. తాడేపల్లి టౌన్ లో అయితే రోజుకు ఒక గొడవ జరుగుతుంది. బయట ఎవరైనా స్కూటర్ పార్క్ చేస్తే సీట్లు తగలబెడుతున్నారు గంజాయి మొత్తంలో. నిన్న రాత్రి కేఎల్రావు కాలనీలో రాత్రి ఒక తల్లి చెప్తుంది, అన్నా గంజాయికి మీరు చెక్ పెట్టాలి, మేము బట్టలు ఉతికేదానికి వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు గంజాయి మొత్తంలో ఏదంటే అది మాడుతున్నారు, ఏదంటే అది చేస్తున్నారు, మీరు ఇది చెక్ పెట్టండి అని వాళ్ళు చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ నాకు డౌట్ ఏంటంటే అసలు తాడేపల్లి టౌన్లోనే ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది. ఇది ముఖ్యమంత్రి గారు తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయనే దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం. రెండోది, అమరావతి అభివృద్ధికి వచ్చి గల ఆగిపోయిన పనులను మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు రీస్టార్ట్. జీరో నుంచి స్టార్ట్ చేస్తాం ఈజీ, బట్ ఆగిపోయిన పనులను రీస్టార్ట్ చేయాలంటే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం. బట్ అది చంద్రబాబు నాయుడు గారు తెలిసిందే. తప్పనిసరిగా మళ్ళీ ఆగిపోయిన అమరావతి పనులన్నీ ప్రారంభిస్తాం, పూర్తి చేస్తామని సభాముఖం మీకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ.